18వ డివిజన్ కి చెందినటువంటి ఓటర్ ఉన్నారు. అన్న చెప్పండి, మీ పేరు చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ? నాగరత్నం ఝాన్సీ రాణి గారికి ఎందుకు ఆయనకే వేయాలనుకుంటారు? గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి చేసిండు, ఈసారి రెబల్ గా బరిలో ఉన్నారు, మరి ఎలా ఉంది? ఆయన గెలవాలని ఉంది కాబట్టి చేసిండు, గెలిపిస్తాం. ఓకే, ఇది ఈ వార్డు యొక్క డివిజన్ యొక్క పరిధిలోని ప్రజలు చెప్తున్నారు. ఖచ్చితంగా నాగరత్నం రాజు అయితేనే మాకు అభివృద్ధి జరుగుతుందని చెప్తున్నారు. మీరు చెప్పండి, చెప్పండి మీ వార్డు. ఝాన్సీ రాణి వచ్చి గత 15 సంవత్సరాలు అవుతుంది. ఈ మాకు రోడ్లు నాగరత్నం గారుగా చేశారు. మేము వచ్చిన దగ్గర నుంచి ఎవరికి వేయాలనుకుంటారు ఈ నగర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో? ఎవరికి ఓటు వేయాలనుకుంటారో యువకులు ఉన్నారు ఇక్కడ. చెప్పండి, మీ పేరు చెప్పండి, మీరు ఇక్కడ ఎవరికి వేయాలనుకుంటారు? ఇప్పుడు చాలా మంది పోటీ చేశారు, మీ ఓటు ఎవరికి? నా పేరు నడ్డి మురళి. ఇక్కడ ఆలకుంట ఝాన్సీ రాణి గారి ఎందుకు ఆయనకే ఓటు వేయాలనుకుంటారు? గతంలో సారు ఇక్కడ కౌన్సిలర్ చేయడం జరిగింది. ఆయన హయాంలో ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లు కానీ, సీసీ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అన్ని ఆయన హయాంలోనే జరిగినాయి. తర్వాత మళ్ళీ ఎలక్షన్ లో స్వల్ప ఓటమి చెందారు. ఆ తర్వాత వేరే వాళ్ళు గెలిచిన తర్వాత అభివృద్ధి ఏం చేయలేదు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఝాన్సీ రాణి మేడం గారిని గెలిపించుకుందామని అనుకుంటున్నాం. ఓకే, ఝాన్సీ రాణి అయితేనే ఇక్కడ మాకు అభివృద్ధి చెందుతుందని చాలా మంది అదే విధంగా చెప్తున్నారు. రిపోర్ట్ చూసినా గానీ వారికే అనుకూలంగా ఉంది. ఇక్కడ చాలా మంది యువకులు గాని, విద్యావంతులు గాని, ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయనను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీ పేరు చెప్పండి. మీరు ఇక్కడ ఎవరైతే బాగుంటది అనుకుంటున్నారు మీరు? నాగరత్నం రాజు అవుతానే మంచిగా అభివృద్ధి అవుతుంది. ఎందుకు? నాగరత్నం రాజు గతంలో కూడా ఇక్కడ కౌన్సిలర్ గా చేశారు. ఈసారి కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ఇప్పుడు కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నారు. ఎందుకు వేయాలనుకుంటారు ఆయనకే? ఆయన భవిష్యత్తులో పనులు చేస్తున్నాడు కాబట్టి ఆయనకి వేయాలని అనుకుంటున్నాను. ఏమేం చేసిండు ఇక ఈ డివిజన్ కు? డ్రైనేజీలు కానీ, సిటీ రోడ్లు కానీ అన్ని చేస్తున్నాడు. పని ఉంటే పోతే చేసి పెడుతున్నాడు జనాలకి. మీకు అందుబాటులో ఉంటారు, ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు. ఇది ప్రతి ఒక్క ఓటర్ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా ఎడ్యుకేటెడ్ అంకులు అన్ని మంచి పనులు చేస్తారని ఆయనకి ఇద్దామని అనుకుంటున్నాను. ఓకే, ఇంకొక యువకుడు ఉన్నాడు, పేరు చెప్పండి. అన్న మీరు చెప్పండి, మీరు చెప్పండి, మీరు ఎవరికి వేయాలనుకుంటారు ఓటు? భారత రాజ్యాంగం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఓటు హక్కు కల్పించారు. కానీ మనం సద్వినియోగం చేసుకోవాలి. మేము ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటాం అంటే, మనకు రాజకీయ అనుభవం ఉన్న ఆలకుంట్ల ఝాన్సీ నాగరత్నం గారు ఈ 18వ వార్డులో ఎప్పటి నుంచి కూడా వాళ్ళ స్థానిక ఉన్నోళ్ళు, వాళ్ళది రాజకీయ కుటుంబ నేపథ్యం. వాళ్ళ నాయన కూడా మన నీటి సంఘం చైర్మన్ ఝాన్సీ రాణి గారు కూడా వీళ్ళు రాజకీయంలో గతంలో కౌన్సిలర్ పరిపాలన చేసేవారు. వీళ్ళకు సుదీర్ఘ అనుభవం ఉన్నది. మేము వాళ్ళకే మద్దతు ఇచ్చి వాళ్ళని గెలిపించుకుందామని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మన నాగరత్నం రాజు గారు కూడా ఆయనకు ఒక ఇంజనీర్ గా అనుభవం ఉన్నది. మా సింగిల్ విండో చైర్మన్ గా గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈ వారిని గెలిపించుకోవాలని సింహం గుర్తుకు ఓటు వేసి గెలిపించుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇదే ఈ డివిజన్